రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీలైనా చేరొచ్చు. తనున్న పార్టీకి రాజీనామా చేసి అది తన ఇష్టం. రాజకీయాల్లో ఈ రోజు ఉన్న వ్యక్తులు రేపు అదే పార్టీలో ఉండాలని రూల్ ఏం లేదు. ఈరోజు ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఇంకో పార్టీతో కలవకూడదని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు అదే జరగబోతుంది భారతీయ జనతా పార్టీ విషయంలో. ప్రస్తుతం అయితే వైసీపీకి కాస్తంత సానుకూలంగా ఉంది బీజేపీ అని అంటున్న నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడే విషయంలో తమకు ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతుందంటే ఇప్పటికే తెర వెనక మంతనాలు కూడా జరుపుతుందంట. అందుకే అంత ధీమాగా ఈ భారీ సభలు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సభా వేదికను పంచుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఒక రకంగా ఇప్పుడు అధికారికంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ ఎన్డీఏకి సంబంధం లేని ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమి కట్టడం అంటే ఖచ్చితంగా అది పొత్తు ధర్మానికి విరుద్ధమే. అయినా అంత సాహసం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో నడుస్తోంది అనేది బీజేపీ పవన్ కళ్యాణ్ని వెనక్కుండి నడిపిస్తుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న ప్రచారం ఎన్నికల దగ్గరలో ఖచ్చితంగా తమకు 10 పార్లమెంటు స్థానాలు కనుక ఇస్తే బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి నడవడానికి సిద్ధమవుతుంది అనేది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం.